కాశ్మీర్లో 25 మందిని ఊతకోతకు వస్తే నెక్స్ట్ డే మళ్ళీ పోయి అక్కడే వీళ్ళంతా సెలబ్రేట్ చేసుకున్నారు హిందువులే. ఇప్పుడు కూడా రోజు పోయి ఫోటోలు కూడా పెట్టడం, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఏం పెట్టడం. అంటే ఇంతకంటే దరిద్రపు జాతి ప్రపంచంలో ఎవడు, హిందువు కంటే దరిద్రపు జాతి ఎవడు ఉండడు, ముఖ్యంగా ఆధునిక హిందువు. అయితే ఆ మీటింగ్ ఏంటంటే, ఇప్పుడు చాణక్యుడు ఏం చెప్తా అంటే, ధర్మస్య సుఖస్య మూలం ధర్మ. అంటే మనిషి సుఖంగా ఉండటం కావాల్సింది ధర్మం. ధర్మస్య మూలం అర్థ. అంటే ధర్మానికి కావాల్సినది మూలము, డబ్బు, అర్థము అంటే రిసోర్సెస్, వనరులు. అర్థస్య మూలం రాజ్య. అంటే మనకు వనరులు కావాలంటే మనకు రాజ్యం అంటే సెపరేట్ దేశం ఉండాలి. సుఖస్య మూలం ధర్మ, ధర్మస్య మూలం అర్థ, అర్ధస్య మూలం రాజ్య. అప్పుడు క్రిస్టియన్ వాడు. ప్రజలు కళ్ళు తెరుచుకోవాలి సార్ ఈ విషయంలో. ఎవరు ఇప్పుడు హిందువుల్లో చైతన్యం లేదమ్మా. మీరు ఒకసారి అన్ని మతాలు సమానం అని చెప్తే, ఒక ఘటన జరిగింది కూడా, ఎన్నో ఘటనలు జరిగినాయి. ఒకసారి ఇట్లా రోజు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేది పిల్లలకి, అమ్మాయికి అన్ని మతాలు సమానే, అన్ని మతాలు సమానం. పెద్ద అయిన తర్వాత ఒక ముస్లింని ప్రేమించింది అమ్మాయి, వీళ్ళు గొడవ పెట్టారు. అమ్మాయి అడిగింది, మరి మీరే కదా నాన్న రోజు చెప్తున్నారు అన్ని మతాలు సమానం అని చెప్పినప్పుడు నేను ముస్లిం ప్రేమిస్తే మరి మీరేది కాదంటారే అన్నాడు. అప్పుడు ఏడవాలని నవ్వాలి ఆ తండ్రి. అంటే ఆ పిల్లని ఆ విధంగా తయారు చేసింది ఎవరు? ఆ తండ్రే కదా. ఆ తండ్రి మొదటి నుంచి అమ్మ